దేవినవరాత్రులు రేపటి 8వ రోజున అమ్మవారి అవతారం 8. మహాగౌరి మాత దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి అలంకారం చింతపండు పులిహోర చక్కెర పొంగలి నైవేద్యం. చీర రంగు ఎరుపు రంగు చీర దుర్గామాత యొక్క 8వ స్వరూపానికి మహాగౌరి. తల్లి గౌరీదేవి శక్తి మాతృదేవత దుర్గా పార్వతి కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. ఈమె పూర్తిగా గౌరవణ శోభిత. ఈమె గౌరవణ శోభలు మల్లెపూలు, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయము గలది, అష్టవర్షభవేద్గౌరి. ఈమె ధరించే వస్త్రాలు, ఆభరణాలు ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రను, మరొక కుడిచేతిలో త్రిశూలాన్ని వహించి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో డమరుకము, మరొక ఎడమ చేతిలో వరదముద్రను కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పురాణ చరిత్ర. పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్లి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచెకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతీ శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. ఇంకో కథ ప్రకారం పుట్టుకతోనే నల్లని రంగు గల పరమేశ్వరిని పతి అయిన పరమేశ్వరుడు ఒకసారి పరిహాసముగా కాళీ అని పిలుస్తాడు. దాంతో ఆమె శివునితో పంతగించి బ్రహ్మ గురించి కఠోర తపస్సు చేసి ఆ నల్లని దేహాన్ని వదిలి శివునికి దీటుగా తెల్లని ఛాయతో మహాగౌరిగా అవతరించినది. అష్టమ శక్తి అయిన మహాగౌరి పూజ కారణంగా ప్రాప్తించే మహిమలు శ్రీదేవి భాగవతంలో వర్ణించబడినవి. ఈమె నామస్మరణ చేత సత్ప్రవర్తన వైపు మనసు నడుస్తుంది. సర్వవిధ శుభంకరి మహాగౌరి. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగాని, దైన్యదోహకాలు కాని వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు. మహాగౌరీ మాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. దేవి కృప వల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటం వల్ల వారి కష్టాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనోవ్యాపారాలను అపమార్గాల నుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం. ధ్యాన శ్లోకము. శ్వేతే వృషే సమారుఢా శ్వేతాంబరధరా శుచ్యః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా. అలంకారము. మహిషాసురమర్ధిని. ఎర్రని, ఎరుపు రంగు. నివేదనం బెల్లమన్నం. అమ్మవారి పవిత్ర నవరాత్రుల మహత్యం సమాచారం షేర్ చేసి అందరికీ తెలియజేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల విశేష వివరణల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం దుర్గాయ నమః మంత్రం యొక్క మహిమ. ఓం దుర్గాయ నమః మంత్రం శ్రీదుర్గాదేవి యొక్క మహామంత్రము. పూర్తిగా చదవండి. హిందూ ధర్మం అందరూ దర్శించేందుకు దయచేసి షేర్ చేయండి.
ఒక చిన్న మనవి, మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకుని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. ఏదీ ఆలస్యం కాదు. అందరమూ తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను. నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను. మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ, మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి శ్రీ దుర్గా దేవి అమ్మవారు, శివుడు, విష్ణువు, బ్రహ్మ సహా అన్ని దైవ శక్తుల ఐక్యత నుండి ఉద్భవించారు. శ్రీ దుర్గా అమ్మవారు ఈ విశ్వంలో అంతిమ దైవిక శక్తిని సూచించే భీకరయోధురాలు. శ్రీ దుర్గా దేవి అమ్మవారు అంతిమ స్త్రీ శక్తి. ఆమె అత్యున్నత శక్తి యొక్క నిజ రూపము. శ్రీ దుర్గాదేవి అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ పార్వతీదేవిల ఏకీకృత శక్తులను ప్రతిబింబించే మహోన్నతమైన శక్తి స్వరూపము. శ్రీ దుర్గా దేవి అమ్మవారు ఆది పరశక్తి యొక్క అవతారం. శ్రీ దుర్గాదేవి అమ్మవారు రాజరాజేశ్వరి, కాళికాదేవి, మహిషాసుర మార్ధిని వంటి అనేక రూపాలలో దర్శనమిస్తారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారు అజేయత్వాన్ని సూచిస్తుంది. శ్రీ దుర్గాదేవి అమ్మవారు ప్రారంభం మరియు ముగింపు రెండు లేని నిత్యమైనది, నిరంతరమైనది. తన భక్తుల బాధలు, కష్టాలు, దుఃఖాలు తొలగిస్తుంది కాబట్టి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దుర్గతినాశిని అని కూడా పిలుస్తారు. శ్రీ దుర్గాదేవి అమ్మవారు అతి ప్రాచీన కాలం నుండి పరమాత్మ యొక్క సర్వోన్నత శక్తిగా ఆరాధింపబడుతోంది అని వజసనేయి సంహిత, యజుర్వేదం మరియు తైతరేయ బ్రాహ్మణ వంటి అనేక ప్రాచీన వేద గ్రంథాలు, సంస్కృత గ్రంథాలలో తెలుపబడింది. శ్రీ దుర్గాదేవి అమ్మవారు తన 8 చేతులలో 8 రకాల ఆయుధాలు ధరించిన యుద్ధ దేవత. ఈ 8 ఆయుధాలు అమ్మవారి 8 తత్వాలను భక్తులకు బోధిస్తుంది. 1. అమ్మవారి 1వ ఎగువ కుడి చేతిలో చక్రం ధర్మానికి ప్రతీక. మన జీవితంలో మన బాధ్యతలను ప్రామాణికమైన సాంప్రదాయ, ఆధ్యాత్మిక విధానాలలో నిర్వర్తించాలి అని తెలుపుతుంది. 2. అమ్మవారి 1వ ఎగువ ఎడమ చేతిలో ఉన్న శంఖం ప్రణవం లేదా ఓంకారానికి సంకేతం. ఇది అమ్మవారు ఓంకార శబ్దరూపంలో మనకు దగ్గరగా ఉంటారని చెబుతుంది. 3. అమ్మవారి 2వ కుడి దిగువ చేతిలో ఉన్న ఖడ్గము అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఖడ్గము యొక్క పదును అత్యంత పదునైన జ్ఞానానికి సంకేతము. అన్ని సందేహాలను నివృత్తి చేసే జ్ఞానం ఖడ్గము యొక్క ప్రకాశము చేత సూచింపబడుతుంది. 4. అమ్మవారి 2వ ఎడమ దిగువ చేతిలో ఉన్న విల్లు మరియు బాణం శ్రీరాముని, విష్ణువు యొక్క 7వ అవతారాన్ని సూచిస్తుంది. మనం మన జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు మన సత్ప్రవర్తన కోల్పోకూడదు అన్న సందేశాన్ని విల్లు మరియు బాణం సూచిస్తుంది. 5. అమ్మవారి 3వ దిగువ ఎడమ చేతిలో ఉన్న కమలం ఒక ఆత్మలో ఆధ్యాత్మిక స్పృహ మేల్కొలుపును సూచిస్తుంది. అమ్మవారు తన భక్తులకు జీవితపు అస్థిరతను అర్థం చేసుకోవడానికి మరియు అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది అన్న అర్థాన్ని కమలం తెలుపుతుంది. 6. అమ్మవారి 3వ కుడి దిగువ చేతిలో ఉన్న గద హనుమంతుని యొక్క చిహ్నం. ఇది అత్యున్నత స్థాయి భక్తికి ప్రతీక. మన జీవితంలో మనం ఏమి చేసినా అత్యంత భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేసి ఫలితాన్ని భగవంతుని అభీష్టానికి వదిలేయాలి అని సూచిస్తుంది. 7. అమ్మవారి 4వ ఎడమ దిగువ చేతిలో ఉన్న త్రిశూలం 3 లక్షణాలకు, త్రిగుణతత్వాలకు చిహ్నం. ఇది బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సృష్టిస్థితిలయ కార్యాలు, భూతవర్తమాన భవిష్యత్ కాలాలు, భూలోక స్వర్గ లోకపాతాళ లోకాలు, శారీరక మానసిక ఆధ్యాత్మిక జీవితాలు మరియు ఇంకా అనేక త్రిగుణ తత్వాలపై అమ్మవారు ఆధిపత్యం కలిగి ఉంటారని తెలుపుతుంది. 8.
అమ్మవారి 4వ దిగువ కుడి చేతి యొక్క అభయహస్తం ముద్ర భక్తుల పట్ల అమ్మవారికి ఉన్న అనుగ్రహాన్ని సూచిస్తుంది. శ్రీ దుర్గా అమ్మవారు మానవుల యొక్క సంక్షేమం కొరకు అనేక అవతారాలను స్వీకరించారు. వాటన్నింటిలో భక్తులు ప్రధానంగా 9 అవతారాలను నవదుర్గా అవతారాలుగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీ దేవి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 3, 6, 9 స్వరూపిణులుగా అనగా క్రింద తెలిపిన నవదుర్గలుగా దుర్గను పూజిస్తారు. 1 శైలపుత్రి పర్వతరాజైన హేమవంతుని ఇంట పుత్రికయే అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. శైలపుత్రి మహిమలు శక్తులు అనంతములు. భక్తుల వాంఛితములను ప్రసాదించు తల్లి. 2 బ్రహ్మచారిణి ఎనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము, భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కూపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును. 3 చంద్రఘంట ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట ఎను పేరు స్థిరపడెను. ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈ దేవి ఆరాధన సద్యః ఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులే పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏ విధమైన భయములను వారిని బాధింపజాలవు. 4 కూష్మాండ దరహాసము చేయుచు అవలీలగా బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయే ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధి చెందును. కొద్దిపాటి భక్తి సేవలకును ఈ దేవి ప్రసన్నురాలగును. 5 స్కందమాత కుమారస్వామి, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీయు నెరవేరును. ఈ మర్త్యలోకమునందేవారు పరమశాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకు నచ్చిన పూజలు బాలస్కందునకు చెందును. ఈ దేవి సూర్య మండలంధిష్టాత్రి యగుట వలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లిదురు. 6 కాత్యాయని మాత భాద్రపద బహుళ చతుర్దశి ఉత్తర భారత పంచాంగ సంప్రదాయముననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వేజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను. ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు. 7 కాళరాత్రి శరీరవణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము, కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏమాత్రము భయమును గాని ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంత మాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత ప్రేత పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె ఎనుగ్రహమున గ్రహ బాధలును తొలగిపోవును.
ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగు వాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రమూ ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వదా భయవిముక్తులగుదురు. 8 మహాగౌరి మహాగౌరి అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌరవర్ణ శోభలు మల్లెపువ్వులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును. ఈమె ధరించు వస్త్రములను, ఆభరణములను ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. ఈమె శక్తి అమోఘము, సద్యః ఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీను ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములను పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూఢ పాపతాపములుగాని, దైన్య దుహకములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై ఆక్షేముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములేయగును. 9 సిద్ధిదాత్రి సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి గనుక సిద్ధిదాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృప వలనే పొందెనని దేవీ పురాణమున పేర్కొనబడింది. ఈమె పరమ శివునిపై దయదలచి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచెను. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకల సిద్ధులను కరతలామలకము. ఈమె కృపచే భక్తుల యొక్క, సాధకుల యొక్క లౌకిక పారమార్థిక మనోరథములన్నీను సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధపడును. తన్మహత్వమున నిజమైన పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును. శ్రీ దుర్గా అమ్మవారి మూలమంత్రమైన ఓం దుం దుర్గాయై నమః చాలా శక్తివంతమైన మంత్రము. దుర్గా అంటే జయించడం సాధ్యం కాని అజేయమైన చాలా శక్తివంతమైన స్వరూపము అని అర్థం. దుం అన్నది దుర్గా బీజము. శ్రీ దుర్గా అమ్మవారి అజేయమైన శక్తిని భక్తులు పొందే అవకాశాన్ని దుమ్ అన్న దుర్గా బీజము అందిస్తుంది. ఇది పవర్ స్విచ్ ఆన్ చేయడం లాంటిది. శ్రీ దుర్గా అమ్మవారు మన జీవితంలో అన్ని చెడులను నాశనం చేసే శక్తిని దుర్గా మంత్రం పఠనం ద్వారా మనకు ప్రసాదిస్తారు. భక్తుల యొక్క దుర్గతులను, దురదృష్టాన్ని, ఆర్థిక సమస్యలను, ఆరోగ్య సమస్యలను, అవరోధాలను శ్రీ దుర్గా అమ్మవారు తొలగిస్తారు. దుర్గా మంత్రాన్ని పఠించడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తుల నుండి మీరు రక్షింపబడతారు. దుర్గా మంత్రం మిమ్మల్ని పరాక్రమము, శ్రేయస్సు మరియు సానుకూల శక్తితో ఆశీర్వదిస్తుంది. దుర్గా మంత్రం అంతర్గత శక్తిని పెంపొందించడానికి, ప్రతికూల ఆలోచనలను నిరోధించడానికి మరియు అజ్ఞానాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. మీరు భయంతో బాధపడుతుంటే మీరు తక్షణ ఉపశమనం కోసం దుర్గా మంత్రాన్ని పఠించవచ్చు. మీకున్న కోరిక ఎటువంటిదైనా దుర్గా మంత్రం దానిని నెరవేర్చుకోవడానికి మీకు శక్తిని ప్రసాదిస్తుంది. దుర్గా మంత్రాన్ని క్రమం తప్పకుండా పూర్తి భక్తితో పఠించండి. దుర్గా మంత్రం యొక్క మాయాజాలం మీరే స్వయంగా మీ నిజ జీవితంలో ప్రత్యక్షంగా చవి చూస్తారు. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. నవదుర్గలు మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి, అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీలు లేని వారికి చూపించండి, ఇవి చదవలేని వారికి తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్టులు కూడా పరిశీలించండి. అచ్యుతరామ శర్మ.